ఎమ్మెల్యే గారు కొత్త ప్రభుత్వానికి వచ్చున్నారు. అన్నగారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు విద్యార్థులకు గౌరవ సత్కారం చేయడానికి మనం ఆహ్వానించాలని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పది గ్రామాల నుండి విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం మన మండల కేంద్రానికి గర్వకారణం. వివిధ పార్టీ అధ్యక్షులకు, విద్యార్థులకు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఆ ఎన్నుకున్న కుర్చీలు కొంచెం ముందు తీసుకురండి. భగవంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని కోరుకుంటూ, మరి ఇప్పుడు ఒక చిన్న పాట పాడాల్సిందిగా గణేష్ స్వామి. హెడ్ మాస్టర్ చెప్పాల, మల్లుపల్లి, కాసులాబాదు, మరి ఇక్కడ ఉన్న హాస్టల్కు సంబంధించిన అధికారులు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ మా మీడియా మిత్రులకు మరి మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో మరి వాళ్ళు ఎన్నో ఆశలతోటి వాళ్ళ పేరెంట్స్ ఎన్నో కళలు కన్నారు. మరి ఆ పిల్లలు మరి మా చిన్నారులు మరి ఆడ విద్యార్థులు అని చెప్పి మరి భవిష్యత్తులో మరి అది మంచి అక్కడ రామాలయంలో మంచి శ్లోకాలు కూడా వస్తున్నాయి. ఆ భగవంతుని దయ వల్ల మీరందరూ భవిష్యత్తులో ఇంకా బాగోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి మనం మండలం కానీ మన నియోజకవర్గం పక్కనున్న గౌడ మండలం కానీ దుబ్బాక కావచ్చు, చేగుంట కావచ్చు, చాలా తక్కువ ఉన్నారు, అరుదు. కానీ మీ తప్పు లేదల్లా. వాస్తవంగా విద్యా విధానంలో ఉన్న సిస్టమ్స్లు సరిగా లేక ఇవన్నీ 90%, ఇవన్నీ 90%. చదువు 10% మాత్రమే. పుస్తకాలన్నీ ఓన్లీ 10%. నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలని తపన, ఆశ. కామర్స్కు వాడు ఉద్యోగం కూడా ఇస్తలేడు. ఇవాళ నువ్వు యొక్క ఆఫీస్లో పోయి ఒక కమాండింగ్ చేసే శక్తి కావాలని, ఎడ్యుకేషన్ కావాలని, స్పిరిట్ కావాలి, మాట్లాడే విధానం కావాలని, మంచి లాంగ్వేజ్ కమాండింగ్ కావాలి, ఎదుటోని కన్విన్స్ చేసే కెపాసిటీ కావాలి. అది నీకు ఇవ్వాలి. చదువు అంటే అది ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ ఒకటే కాదు, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. పిల్లలు రేపు భవిష్యత్ పిల్లలు మీరు ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఇంకా ఇవాళ రేపు చదువులు, నేను కంప్యూటర్ పోతా, నేను సిఎస్సి తీసుకుంటా, నేను ఈఎస్సి తీసుకుంటా, ఆర్ఎస్సి తీసుకుంటా, అది కూడా అన్ని అవుట్డేటెడ్ అయిపోయింది. ఐటీ వాళ్ళకి కూడా ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, తెలుసుకోవాల్సి అందరూ తెలిసింది. రోజు పేపర్లో చూస్తున్నాం, అనిపిస్తుంది. అంటే రోజు మారిపోతుంది. అప్పుడు ఐటీ అంటే పెద్ద గొప్ప ఉండే. ఇప్పుడు అమెరికా పోయిన మన వాళ్ళు అందరూ ఐటీ చేసిపోయిన అందరూ ఆఫ్స్ వస్తుంది. ఇప్పుడు పాపం మళ్ళీ ఏజ్ ఎంత 40-45 ఏళ్ళకి మొత్తం 50 తినేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పూర్వమై మీకు అయిపోయింది, మీది రిజల్ట్ అయిపోయింది, మీరు ఎక్స్పైర్ అయింది, పనికిరాలని మళ్ళీ అందరినీ వెళ్ళగొడుతుంది. మళ్ళీ కొత్త వాళ్ళని చూసుకుంటారు. నియాస్ ఉంటుంది. కొత్త వాళ్ళని చూసుకొని ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోళ్ళని మళ్ళీ గుంజుకుంటున్నారు. అంటే రోజుకు జనరేషన్ గ్యాప్ అనేది ఇదే. దీన్నే జనరేషన్ గ్యాప్ అంటే. అంటే మనం కూడా ఏం ఆలోచించాలి, గొర్రెల మంద లెక్క పోవద్దు. చాలా ఉన్నాయి. టాలెంట్ ఉన్న వాళ్ళకు మస్తు రకాల విద్యలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవ్వాలి కారు షెడ్ పెట్టుకున్నాడు నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు. ఐటీ చేసి అమెరికా పోయినోడు గదే 50,000 సంపాదిస్తాడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చి మీరు పోతారు, మంచి ఇంటర్మీడియట్ చదువుతారు, డిగ్రీ పోతారు, తర్వాత ఇంకేదో వేసుకుంటారు. సరే మీరు అయిపోయింది. మీ కిందోళ్ళు ఏం కావాలి? చాలా ఈరోజు మార్కెట్లో దేనికి డిమాండ్ ఉన్నది. మా పేరెంట్స్ కూడా నాగరికి ఇంజనీరింగ్ మన ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంట్రన్స్ రాగానే ఇక లైన్ కడతారు. చదువుకొని ఇంకా మంచి పేరు తేవాలి.
భవిష్యత్తులో కూడా మీరు కూడా సహకరించాలి. మా నాయకులు కూడా సర్పంచే కాదు, అందరం కూడా గ్రామంలో పెద్ద మనిషి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ముందున్న వాళ్ళు కూడా ఎట్లా చేద్దామనేది ఆలోచించి స్కూళ్ళకు కొనరి, హాస్టళ్ళకు కొనరి, హాస్పిటల్ కావాలి. తల్లిదండ్రులు వచ్చిరామా? తల్లిదండ్రులు కొండపురం వర్ష వల్ల ఎవరైనా ఇక్కడికి రావాల్సిందిగా సర్పంచ్ హెచ్ఎంగా ఈత కొట్టుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి సిపిఆర్ చేసి కాపాడండి సార్. రాజు కానిస్టేబుల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి రామస్వామి సార్ ముందుకు రండి సార్. తోట కమలాకరణ కూడా కొద్దిగా ఆర్థిక సహకారం అందిస్తుండ్రు. వరుస క్రమంలో వారిని పంపించి స్వామి వెళ్ళారు వారితో వచ్చినటువంటి పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏమంటో స్టూడెంట్కి ఇద్దాం, టవాలేమో పేరెంట్కి చెప్పే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వాళ్ళిద్దరి పాత్ర ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత హెచ్ఎంలకు సన్మానం ఉన్నది. తర్వాత ఒక గ్రూప్ ఫోటోకి వెళ్ళిపోదాం. ఇంతసేపు Apa nih,